మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. సత్సంగనిధి కథలను ఆదరిస్తున్న మీ అందరికీ మోహన్వాణి మరియు మోహన్వాణి శ్రోతలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా సత్సంగనిధి నుండి శ్రీ యలవర్తి శేఖరరాజు గారు రచించిన మరొక అద్భుతమైన కథ నిజమైన సంపద. సంపద అంటే ఏంటి? నిజమైన సంపద అంటే ఏమిటి? అసలు ఏమిటో ఆ సంపద అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో సాధన చేసి భగవంతుని సాక్షాత్కారం పొందాలని ఋషులు పెద్దలు చెప్పారు. మనకు బాహ్య సంపద ఎంత ముఖ్యమో అంతఃకరణ సంపద కూడా కోటానుకోట్ల ముఖ్యం. బాహ్య సంపద మన శరీరం వదిలిన తర్వాత ఇక్కడ వదిలిపోతుంది, కానీ అంతఃకరణ సంపద మాత్రమే మనతో వస్తుంది. కాబట్టి మన జీవనం కోసం బాహ్య సంపదన చేసుకుంటూ మనతో శాశ్వతంగా వచ్చే అంతఃకరణ సంపద కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతఃకరణ శుద్ధి, సంపద అభివృద్ధి చేసుకోవడానికి మహాత్ముల గ్రంథాలు చదవడం, ధ్యానం, నామస్మరణ చేయడం వంటివి చేస్తూ ఉంటాము. మహాత్ములు గ్రంథాలు చదివినప్పుడు అందులో ఉన్న సారాంశాన్ని కానీ, ఏవైనా కొన్ని ముఖ్యమైన వాక్యాలను అనుసరించినప్పుడు, పాటించినప్పుడే ఆ గ్రంథానికి మనమిచ్చే విలువ లేదా సార్థకత. ఆ విధంగా పాటించిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలి గ్రంథం దేశ విదేశాలలో బాగా ప్రఖ్యాతి కాంచింది. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అందరికీ అర్థమయ్యే విధంగా అందులోని సారాంశాన్ని పొందుపరిచారు ఠాగూర్ గారు. గీతాంజలి గ్రంథాన్ని జపాన్లోని ఒక సంస్థ వారు చదివిన తర్వాత ఇందులో కొన్ని గూఢార్థాలు ఉన్నాయి, అవి అందరికీ అర్థం కావడం కొంచెం కష్టం, కాబట్టి ఈ విషయాలను ప్రవచన రూపంలో చెప్పినట్లయితే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని భావించి ఠాగూర్ గారికి ఈ విధంగా ఉత్తరం రాశారు. అయ్యా, మీరు రచించిన గీతాంజలి గ్రంథాన్ని చాలా వరకు అర్థం చేసుకున్నాము, కానీ దీనిని ఇంకా కొంత విపులంగా తెలుసుకోవాలని ఆపేక్ష ఉంది. మీరు మా దేశానికి విచ్చేసి ప్రవచన రూపంలో దాని సారాంశాన్ని విశదపరచవలసిందిగా కోరుకుంటున్నాము. మీ యొక్క అనుకూల సమయాన్ని తెలియచేస్తే తగిన ఏర్పాట్లు చేస్తాము అన్నారు. ఠాగూర్ గారు కూడా సంతోషపడి 15 రోజుల తర్వాత రాగలనని, ఒక 10 రోజుల పాటు రోజు సాయంత్రం 2 గంటల సమయం కేటాయించి ప్రవచనం చేస్తానని బదులిచ్చారు. ఆ సంస్థ వారు కూడా సంతోషపడి ఒక మంచి విషయాన్ని 10 మంది తెలుసుకోవాలని, దానిలోని సారాంశాన్ని అందరూ పొందాలనే ఉద్దేశంతో గీతాంజలి రచించిన మహాత్ముడు మన దేశానికి వచ్చి దానిలోని సారాంశాన్ని విశదీకరించి తెలియపరుస్తారని కొన్ని కరపత్రాలను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలియజేసిన విధంగా ఆ రోజు రానే వచ్చింది. మొదటగా ఠాగూర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పి సభను ప్రారంభం చేసి ఠాగూర్ గారిని సంభాషణ చేయమన్నారు. సనాతన ధర్మం యొక్క సంప్రదాయం గురించి తెలుసుకుని చదువుకున్న వ్యక్తి సాదాసీదా దుస్తులతో ఎటువంటి ఆర్భాటము లేకుండా వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. ఇతని మనసులో అనేక ప్రశ్నలతో సముద్రపు అలలు వచ్చి కొట్టుకున్న విధంగా, అగ్నిపర్వతం రగులుతున్న విధంగా ఉంది. ఠాగూర్ గారు వచ్చి సభకు నమస్కారం చేసిన వెంటనే ఇతనిలోని అలలు కూడా ప్రశాంతమైనట్లు ఉంది. అంటే ఉదాహరణకు, కొంతమంది ఆలయానికి వెళ్ళినప్పుడు మేమెంతో మనసు వ్యాకులతతో వస్తుంటాము, కానీ ఇక్కడికి రాగానే మా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంటుంటారు. అటువంటి అనుభవమే అతనికి కూడా కలిగింది. ప్రశాంతమైన, ఆనందమైన మనసుతో ఠాగూర్ గారు చెప్పే ప్రతి పదాన్ని అవగాహన చేసుకుని శ్రద్ధగా విన్నారు. ఆ రోజు భాషణ పూర్తయ్యేసరికి తాను ఉన్న ప్రదేశంలోనే సరెండర్ అయిపోయి నమస్కారం చేసుకుని వెళ్ళారు.
ఈ విధంగా ప్రతిరోజు సభ ప్రారంభమయ్యేదానికి 30 నిమిషాల ముందే వచ్చి కూర్చోవడం, సభ పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయాక ఉన్న చోట నుండి నమస్కారం చేసి వెళ్ళడం. ఠాగూర్ గారు కూడా భాషణ చేసేటప్పుడు ఇతనిలోని అమితమైన శ్రద్ధను గమనించారు. 9వ రోజు భాషణ పూర్తయిన తర్వాత సంస్థ వారు వచ్చి ఈ విధంగా చెప్పారు: రేపు చివరి రోజు, రేపటితో ప్రసంగం సమాప్తమవుతుంది కాబట్టి అందరూ దయచేసి రేపటి రోజున తప్పక హాజరవ్వాలని వారి విన్నపాన్ని చెప్పారు. మామూలుగా కన్నా ఆ రోజు ఎక్కువ మంది హాజరయ్యారు. భాషణ పూర్తయింది. ప్రతి ఒక్కరూ సంతోషంతో పూలహారాలు, కొంతమంది కానుకలతో, మరికొంతమంది వజ్ర వైఢూర్యాలు వంటివి సమర్పించుకుని నమస్కారం చేసుకున్నారు. కానీ ఠాగూర్ గారు నాకు ఇవేమీ ఇష్టం లేదని చెప్పినా మా తృప్తి కోసం ఇస్తున్నాము, కాదనకూడదు అనడంతో ఇంకా ఠాగూర్ గారు కూడా కాదనలేకపోయారు. అంతవరకు వేచి ఉన్న పెద్దాయన కానుకలేమీ లేకుండా సాదాసీదా దుస్తులతో ఠాగూర్ గారి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. అతన్ని చూసిన వెంటనే ఠాగూర్ గారు ఇతను చాలా మంచి హృదయం కలవాడనుకున్నాడు. ఆ పెద్దాయన ఠాగూర్ గారితో వీలు చూసుకుని మా ఇంటికి విచ్చేయాలని అడిగాడు. ప్రవచనం జరిగిన 10 రోజులు అతని శ్రద్ధ వినయాలను గమనించి ఉండడం వలన రేపు సాయంత్రం 4 గంటలకు మీరు నా గెస్ట్ హౌస్ వద్దకు వచ్చినట్లయితే నేను మీ ఇంటికి తప్పకుండా వస్తాను అన్నారు. అదేవిధంగా మరుసటి రోజు సాయంత్రం 3:30 ఆ పెద్దాయన గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి వేచి ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న ఠాగూర్ గారు అతనిని లోపలికి పిలిపించారు. ఠాగూర్ గారు తాను సిద్ధమేనని చెప్పడంతో ఆ పెద్దాయన వెనుక సీటులో ఠాగూర్ గారిని, వారి అనుచరులను కూర్చోబెట్టి తానే డ్రైవ్ చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇతను చూడడానికి సాదాసీదాగా ఉన్నాడు. ఎవరైనా శ్రీమంతుని వద్ద కారు డ్రైవరు అయి ఉండవచ్చునేమో అని అనుకున్నాడు. అతని శ్రద్ధకు మెచ్చి ఠాగూర్ గారు తన అనుచరులతో ఈ విధంగా అన్నారు: ఇతనిని చూస్తే పేదవాడుగా ఉన్నాడు. అతని స్తోమతకు మించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా చూసుకోవలసిన బాధ్యత మీది. అదేవిధంగా నాకు బహుకరించిన కానుకలు కూడా వెంట తీసుకురండి. వారి పిల్లలు ఉన్నట్లయితే ఆ కానుకలు ఇద్దామని ముందుగానే చెప్పి ఉన్నారు. చెప్పిన విధంగానే అనుచరులు ఆ విధమైన ఏర్పాట్లు చేశారు. పెద్దాయన ఒక పర్వత ప్రాంతం వద్ద ఇంద్రభవనం వంటి ఇంటికి తీసుకువెళ్ళారు. అందరూ కారు దిగి ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళారు. లోపల ఉన్న వారంతా భారీ శ్రీమంతులు. ఠాగూర్ గారు మనసులో, ఓ, వీరి యజమాని ఇంటికి తీసుకువచ్చినట్లున్నాడు అని అనుకున్నారు. ఠాగూర్ గారిని ఒక రత్న సింహాసనం మీద కూర్చోబెట్టి అతను మాత్రం ఒక పక్కగా నిలబడి ఉన్నాడు. రకరకాల పదార్థాలతో ఖరీదైన పాత్రలలో విందు భోజనం పెట్టారు. భోజనమైన తర్వాత ఠాగూర్ గారు అతనితో, మీరేమో మీ ఇంటికి రమ్మన్నారు, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసుకోవచ్చా అని ప్రశ్నార్థంగా అడిగారు. అప్పుడు ఆ పెద్దాయన, అయ్యా, ఈ ఇల్లు నాదే, కార్లు నావే, ఈమె నా భార్య, వీరు నా కుమారులు కోడళ్ళు, నా కూతుళ్ళు అల్లుళ్ళు, మనవడు మనవరాళ్ళు అంటూ పేరు పేరున అందరి పరిచయం చేశారు. నాకు 2 కర్మాగారాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 10,000 మంది పనిచేస్తూ ఉంటారు అన్నాడు. ఠాగూర్ గారికి ఆశ్చర్యం. ఇంత ధనవంతులై ఉండి వీళ్ళంతా విలాసవంతంగా ఉన్నారు, మీరు మాత్రం ఇంత సింపుల్గా ఉన్నారని ఆలోచిస్తూ ఆ పెద్దాయనతో ఠాగూర్ గారు, ఏవండి, మీరు ఇంత శ్రీమంతులై ఉండి అతి నిరాడంబరంగా ఉన్నారేమి అని అడిగారు. అంతటా ఆ పెద్దాయన, అయ్యా, ఇన్ని రోజుల నుండి నేను ఈ డబ్బు ఐశ్వర్యమే ప్రపంచమని అనుకున్నాను. సనాతన ధర్మంలోని గ్రంథాలు, మీ గ్రంథాలు చదివి కొంతవరకు అవగాహన చేసుకున్నాను. కానీ ఈ గ్రంథాలలోని లక్ష్యం నిజమా, ఇందులో చెప్పినట్లు మనకు మనశ్శాంతి కలుగుతుందా అనే సందేహాలు నాలో ఉండిపోయాయి. ఎందుకనగా ఆ చదివినది నేను ఆచరణలో పెట్టకపోవడం వలన నాకు సందేహ నివృత్తి కాలేదు. మీరు 10 రోజులలో చేసిన సంభాషణలోని ప్రతి పదం నా జీవితాన్ని మలుపు తిప్పింది.
ఈరోజు నాకు ఇక వాటి మీద వ్యామోహం లేదు. మీ సమక్షంలో ఈ సర్వం నా పిల్లలకు సమర్పించి మీరు చెప్పిన మార్గంలో నడవాలనుకుంటున్నాను. దీనికి మీ యొక్క అనుగ్రహము ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఠాగూర్ గారికి చాలా సంతోషమైంది. నేను ఈ గ్రంథం రచించిన దానికి సార్థకత కలిగింది. ఎంతోమందిలో ఒక వ్యక్తి అయినా ఇంత మార్పు చెంది తృప్తిగా జీవించడానికి ఎంచుకున్నాడంటే ఇక నాకు జన్మ సార్థకమైందనుకుని అలాగే కానివ్వమన్నారు. ఇక ఆ పెద్ద ఆయన తన వ్యాపార వ్యవహారాలని, కుటుంబ బాధ్యతలని పిల్లలకు అప్పగించి ఠాగూర్ గారిని అక్కడికి కొంత దూరంలో గుట్టల మీద ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న కుటీరం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూసి తనకు మనసు వ్యాకులంగా ఉన్నప్పుడు ఆ బాధను మరిచిపోవడం కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నానని, ఇక నుండి ఇక్కడే ఉండాలనుకుంటున్నానని తెలిపారు. ఆ రోజు నుండి ఆ పెద్ద ఆయన సంసారానికి దూరంగా ఉంటూ సాధన మార్గంలో ఉత్తమోత్తమమైన స్థితి పొందినట్లుగా చెప్పబడింది. నిజమైన సంపద ఏది అంటే మనమేదైతే ధ్యానం జపం చేస్తూ ఆత్మదర్శనం చేస్తున్నామో అది నిజమైన సంపద అని పెద్దలు చెప్పారు. మనం కూర్చున్నప్పుడు మనసు నిర్మలంగా ఉంచి మనలో ఉండే ఆత్మను భగవంతుడు మనం చూసే రూపంలో బయట ఉన్నట్లు కళ్ళు మూసుకుని మన లోపల చూసుకోవాలి. అది కొద్ది రోజులు కష్టం కావచ్చు, కానీ ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్లు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కళ్ళు మూసుకుని ఏదైనా జ్యోతిని కానీ భగవంతుని కానీ నిలబెట్టుకుని గమనిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఏదైతే మనం పొందాలనుకున్నామో అది పొందే రోజు తప్పక వస్తుంది. మన ప్రయత్నం మనం చేసినట్లయితే సద్గురు కృపతో దానిని పొందే అవకాశం తప్పక కలుగుతుంది. అద్భుతమైన విషయం ఇదా నిజమైన సంపద. నిజంగా ఇటువంటి సంపదను మనం పొందాలి అంటే తప్పకుండా చాలా కృషి చేయాలి. అందరం కలిసి ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ఈ నిజమైన సంపదను పొందడానికి అందరం కృషి చేద్దాం. ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.